యోబు గ్రంథం 35వ అధ్యాయం 10-11 వచనాలు చూసినట్లయితే, రాత్రి అందు కీర్తనల పాడుటకు నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారెవరనూ లేరు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, సర్వాధికారి యోబు నా ప్రభా. అయితే రాత్రి అందు కీర్తనల పాడుటకు ప్రేరేపించుచు అనున్నది. మేము కూడా నా ప్రభా నిన్ను స్తుతించడానికి ప్రేరేపించబడాలి. ఈరోజు ఈ యొక్క వాక్యం వెల్లడవుచుండగా అనేక మంది బిడ్డలు ప్రేరేపించబడి నీ సన్నిధిలో ఉండినట్లు చేసినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా అనేక మందిని బలపరిచినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించినాము, పొందుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇక్కడ రాత్రి అందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు. కాబట్టి ఇక్కడ యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క యోబు గ్రంథమందు ఈ యొక్క అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాత్రి అందు కీర్తనలు అనేటువంటి పదం మీరు ఒకసారి ధ్యానించండి. రాత్రి అనేటువంటిది అంధకార శక్తులను సూచిస్తూ ఉంది. రాత్రి అనేటువంటిది చీకటి, మరి రాత్రి అనేటువంటిది మరి అంధకార విషయాలు మనకి కనిపిస్తూ ఉంది. అది ఎవరు కూడా క్రియ చేయలేనటువంటి రాత్రికాలం, ఎవరు కూడా పని చేయలేనటువంటి రాత్రికాలం. రాత్రి వేళ సంచరించే తెగులునకు సాదృశ్యం. గమనించాలి, రాత్రి వేళ ఏంటంటే సంచరించే తెగులునకు సాదృశ్యంగా ఉంది. అంతేకాదు రాత్రి అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి బంధకం. భక్తుడైనటువంటి యోబుకు బాధల మరి ఆ బాధ కలిగినటువంటి కురుపులు బంధకంగా ఉన్నాయి. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. లోకానుసారమైనటువంటి బంధకములు కావు, ఆత్మ సంబంధమైనటువంటి బంధకములు కూడా ఉన్నాయి. చాలామంది పరిశుద్ధులు ఆత్మ సంబంధమైన బంధకాల్లో, సాతానుగాడు శోధనలో, వ్యాధి శ్రమల మధ్య యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించి జయం పొందారు. అది ఈ సూత్రం మీరు గమనించాలి. ఎక్కడి నుంచి అంటండి? ఎటువంటి బంధకాల నుంచి అయినా సరే స్తుతించి జయం పొందినటువంటి వారు ఉన్నారు. కాబట్టి మనలో ప్రతి వారు ఏదో ఒక బంధకంలోనే ఉన్నారు. మనం శరీరంలో, కాబట్టి ఈ యొక్క శరీరం అనేటువంటి శరసాలతో మనం సమానం అన్నమాట. మన శరీరం అనేటువంటిది ఒక ఒక జైలు లాంటిది అనమాట. కాబట్టి ఈరోజు మన శరీరం శరసాలతో ఒక జైలుతో సమానంగా ఉంది. ఇందులోనే మన ప్రాణము, ఆత్మ చెరపట్టబడి ఉన్నాయి. మిగతా శరసాలలో కంటే ఇదే ఘోరమైనటువంటి శరసాల. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ శరసాల నుంచి మీరు ప్రభువును స్తుతించుట నేర్చుకుంటే ఒక దినము ఆనందభరితులైపోయి ఈ చెర నుంచి విడిచి బయలుదేరి ప్రకాశమానమైనటువంటి పరలోక రాజ్యానికి మనం చేరుకుంటాం. కాబట్టి ఈ శరీరం అనేటువంటి చెరలో మనం అంతా ఉన్నాం, బంధించబడి ఉన్నాం. ఈ శరీరాశల్లో, ఈ శరీర సంబంధమైనటువంటి విధానాల్లో చిక్కుకొని పోతూ ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి అటువంటి చెరలో పౌలు శీలలు ఎలాగైతే స్తుతించారో ఈ శరీరం అనేటువంటి ఈ చెరలో నుంచి మనం కూడా స్తుతిస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తాం. మనం మృతులను గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటూ ఉన్నాడంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 1-2 వచనాలు చదివినట్లయితే, భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోయినా కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునైనదియు నివాసము పరలోకమందు మనకున్నదని చెప్పి మనం ఎరుగుదాం. మనం దిగంబరులు కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదాం. కాబట్టి పరలోకము నుంచి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకుని అపేక్షించుదాం. హల్లెలూయా. దీనిలో మూలుగుచూ ఉన్నామని చెప్పి 2 కొరింథీ 5:2 మనకు రాయబడింది. కటిక చీకటి అనేటువంటి చెరపట్టబడినటువంటి స్థితిలో నుంచి భక్తుడైనటువంటి యోబు గారు దేవుని స్తుతించి కొనియాడాడు. హల్లెలూయా. అప్పుడు అతనికి 2 ఆశీర్వాదం దేవుడు దయచేశాడు. కాబట్టి మీరు ఇటువంటి బంధకాల్లో ఒకవేళ ఉన్నా సరే ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గురించి పాడటానికి మర్చిపోవద్దు. అప్పుడు ప్రభు మీ యొక్క దుఃఖమును సంతోషంగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా చేస్తాడు. తబ్బిబ్బు అయిపోయినటువంటి ఆ పరిస్థితి నుంచి దేవుడు తొలగిస్తాడు, విడిపిస్తాడు. బలహీనతల నుంచి బలంగా చేస్తాడు దేవుడు. ఒక దినాన మీరు మీ చెర నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా. హల్లెలూయా. బయటకు వచ్చామని చెప్పండి ఆత్మలోకంలో ఆల్రెడీ. కీర్తనల గ్రంథం 124:7 మనం చూసినట్లయితే, ఊరి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాము అన్నటువంటి కీర్తనకారునితో ఏకీభవిస్తాం. విడిపించబడిన వారై ప్రభు రొమ్మును ఆనందిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన 124:7 మరి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. 100వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితం మరి ఎలా ఉంది? సణుక్కుంటూ, చేదు, వైరాగ్యము,
ఆ? ఎందుకు వచ్చింది ఈ జీవితం, ఇంకా నా బ్రతుకింతే, నా సమస్యలు ఇంతే అనేటువంటి వైరాగ్యంలోనికి వెళ్ళిపోయి ప్రభును ప్రశ్నిస్తూ ఆ, ఇటువంటి వాటితో ముగిసిపోకూడదు. మిక్కిలి సంతోషంతో ప్రభుని స్తుతించడంలో ముగించాలి జీవితాన్ని ఎప్పుడు కూడా. పరలోకం యొక్క ఆ యొక్క ప్రవేశ అర్హత మీరంతా కూడా ప్రభుని స్తుతించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పరలోక రాజ్యం యొక్క అర్హత ఎలాగుంటుందంటే మన స్తుతించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతివారు ప్రభుని స్తుతించేవారుగానే ఉండాలి. కాబట్టి ప్రభుని బహుగా ప్రేమించి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన స్తుతించాలి. అందుకే యెషయా 26:2 ఏమంటుందంటే, సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. హల్లెలూయా, ద్వారములను తీయుడి అంటూ ఉన్నాడు. స్తుతించే వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలు వేరుగా ఉంటాయి. కాబట్టి పరలోక రాజ్యపు అర్హత అనేటువంటిది మన స్తుతించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రైజ్ వారియర్, స్తుతి వీరులుగా ఉండాలని, ప్రతి విషయంలో స్తుతించేవారుగా ఉండాలని, మరి అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించాలని కోరుకుంటున్నాను నేను. కాబట్టి ప్రతి వారు ప్రతి క్షణంలో స్తుతించండి దేవుణ్ణి. ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో, అన్ని జరిగినా అన్ని జరగకపోయినా ఏది ఎలాగున్నారో స్తుతిందాం. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.